0% commission, low and fair prices. Download Volta app now. Enjoy Voltastic rides. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. పీక్స్ టైంలో వెళ్ళాలి అని, ఎమర్జెన్సీ టైంలో వెళ్ళాలి అనుకునేటప్పుడు ఖచ్చితంగా మీ రైడ్ని డ్రైవర్ క్యాన్సిల్ చేస్తున్నాడు కదా. సో ఇది కాదు, ఎమర్జెన్సీగా సినిమా టైం అయిపోతుంది అనేటప్పుడు కూడా అస్సలు రైడ్ అనేది బుక్ అవ్వట్లేదు కదా. 3 times అయినా 4 time అయినా రైడ్ క్యాన్సిల్ అవుతూనే ఉంటుంది కదా. ఆన్లైన్ పేమెంట్ అనగానే అరే క్యాషా లేకపోతే ఆన్లైన్ అని చెప్పి ఆన్లైన్ పేమెంట్ అని చెప్పిన వెంటనే రైడ్ క్యాన్సిల్ చేస్తున్నారు కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏవీ లేకుండా అటు డ్రైవర్కి అండ్ అలాగే మనకి కూడా చాలా బెనిఫిట్స్తో వోల్తా క్యాబ్ సర్వీసెస్ అండ్ ఆన్లైన్ సర్వీసెస్ వచ్చేసింది. సో మనకి ఇంకెలాంటి టెన్షన్ లేకుండా ఎమర్జెన్సీ రైడ్స్ చాలా వెంటనే యాక్సెప్ట్ అయిపోతూ చాలా ఫాస్ట్ రైడ్ని కూడా మనం వెళ్ళొచ్చు. సో మరి ఈరోజు ఆ ఫౌండర్తో మాట్లాడడానికి నేను రెడీగా ఉన్నాను. సో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయని వినడానికి మీరు కూడా రెడీగా ఉండండి. సో ఈరోజు నాతో పాటు వోల్తా ఫౌండర్ శశికాంత్ గారు ఉన్నారు. సో అతనితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? సార్ నేను కూడా చాలా చాలా బాగున్నాను. బట్ మరి చెప్పరా, వెల్కమ్ టు వోల్టా అని. ప్లీజ్ వెల్కమ్ టు వోల్టా. వోల్టా రైడ్ హాలింగ్ యాప్ అండి. మా యాప్ వచ్చేసి 0% కమిషన్. ఇది డ్రైవర్స్కి ఇంకా కన్జ్యూమర్స్కి చాలా బెనిఫిట్ అయ్యే యాప్ అన్నమాట. సో నా డౌట్స్ అన్ని అడిగేద్దామని వచ్చాను. మరి తప్పకుండా అండి. అడిగితే చెప్తారా, అడగకుండానే చెప్పేస్తారా? ఎలా అయినా పర్లేదు, చాలా చెప్పాలని ఉన్నది, మీరు అడగండి, నేను చెప్తాను. సార్ అసలు ఫస్ట్ అంటే టైటిల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, చాలా యూనిక్గా ఉంది. బట్ ఈ ఇమేజెస్ కానీ పిక్చర్స్ కానీ చూస్తుంటే వావ్ అనిపిస్తుంది. ఏంటంటే ప్రతి ఒక్క కస్టమర్కైనా సరే లేకపోతే ఒక డ్రైవర్కైనా సరే చాలా కంఫర్టబుల్గా, చాలా హ్యాపీయెస్ట్ న్యూసెస్గా అనిపిస్తుంది నాకైతే. అవునండి, వోల్టా అంటే ఈ నేమ్ గ్రీక్ వర్డ్ అండి, అంటే ట్రావెల్ చేయడం అన్నమాట. అంటే వోల్టా అనేది శబ్దం కూడా చాలా ఈజీ కాబట్టి పీపుల్ విల్ రిమెంబర్, అందుకని వోల్టా అని పెట్టామండి. సార్ అంటే ఈ వోల్టాని ఎందుకు చూస్ చేసుకోవాలి? ఈ వోల్టా అనేది అండి, ఇది డ్రైవర్స్కి సంబంధించిన యాప్ అండి. 0% కమిషన్ అన్నమాట. చాలా యాప్స్ కమిషన్ తీసుకుంటాయి. అంటే 0% కమిషన్ అని అంటే మీరు చూసే ప్రైస్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, ఎంత ప్రైస్ ఉందో అది మొత్తం డ్రైవర్స్కి అందుతుందండి. అది కూడా ఇన్స్టెంట్గా అందుతుంది. ఇప్పుడు వేరే యాప్స్ ఒక రోజు తర్వాత 2 రోజుల తర్వాత వస్తుంది అన్నమాట వాళ్ళకి డబ్బులు. కానీ ఇక్కడ ఇన్స్టెంట్గా, ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి వెళ్ళి గచ్చిబౌలి వెళ్ళాలనుకున్నారండి, 80 రూపాయలు అనుకోండి, ఆ 80 రూపాయలు డ్రైవర్కే వెళ్తుంది. ఓకే, దాంట్లో కంపెనీ ఏం కమిషన్ తీసుకోదండి. సార్ అంటే అది కమిషన్ తీసుకుంటేనే యాప్స్ వాళ్ళకి ప్రాఫిట్ అని చెప్పి వినడం జరుగుతూ ఉంటుంది. బట్ అంటే ఎలాంటి ప్రాఫిట్ లేకుండా మీకు ఎలా బెనిఫిట్ అని? అది ఇట్స్ అ గుడ్ క్వశ్చన్ అండి. ఏ బిజినెస్ అయినా దాని వెనకాలో ఎలా ప్రాఫిట్ చేయాలో ఉంటుంది. కానీ ఎంత ప్రాఫిట్ చేయాలనేది ఆ బిజినెస్ ఐడియా ఇది అనమాట. మేము ఒక సాస్ ఫీజ్ అనమాట, ఒక చిన్న ఫీజ్ ఛార్జ్ చేస్తాము. ఇప్పుడు ఆటో అనుకోండి, మేము 25 రూపీస్ పర్ డే తీసుకుంటాం వాళ్ళ దగ్గర, అంతే, ఇంకెక్కువేం లేదు. వాళ్ళు 10 తీసుకోవచ్చు, 20 ట్రిప్పులు తీసుకోవచ్చు, 24 ట్రిప్పులు తీసుకోవచ్చు. 8 అవర్స్కి 25 రూపీస్ డ్రైవర్ మాకు కడతాడండి. అది అదే కార్ అయితే 100 రూపీస్ కడతారు, బైక్ వాళ్ళు అయితే 9 రూపాయలు కడతారు. ఇవే మా ఫీజెస్. ఇంకొక ఫీ ఉందండి, అది మేము కన్జ్యూమర్ దగ్గర 10 రూపాయలు తీసుకుంటామండి. మీకు మా యాప్ చేసే పని ఏంటంటే కన్జ్యూమర్ని డ్రైవర్ని కలుపుతుందండి. సో ఇది ఈ ఫ్రెండ్షిప్ చేస్తుంది. ఇది డ్రైవర్స్ యాప్ అండి. ఇది ఏంటి, ఇది ఏమో డబ్బులు సంపాదించి ఏదో చేయాలని కాదు. ఈ డ్రైవర్స్ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు అనేది దానికోసం అన్నమాట. ఓకే సార్, చాలా వరకు ఏంటంటే యాప్ అనగానే మనం డౌన్లోడ్ చేసుకుంటాము, తర్వాత ప్రాపర్ టైంకి వస్తుందా రాదా, చాలా వరకు ఏంటంటే క్యాన్సిలేషన్ అయిపోతుంది, చాలా క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి. సో యాక్సెప్ట్ చేయరు, మళ్ళీ దగ్గరికి వచ్చిన తర్వాత క్యాన్సిల్ అంటారు, మళ్ళీ ఆన్లైన్ పేమెంటా లేకపోతే బై క్యాష్ అని అడుగుతారు. సో ఆన్లైన్ పేమెంట్ అనగానే క్యాన్సిల్ చేసేస్తూ ఉంటారు. బట్ ఏదైనా ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉన్నా లేకపోతే చాలా పీక్ టైం ఉంటే మళ్ళీ అది ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటుంది. సో ఇలాంటివి ఏమైనా ఉన్నాయా లేకపోతే? అందుకే ఈ యాప్ వచ్చిందండి. ఈ బాధలన్నీ చెక్ పెట్టేయడానికి నో సర్చ్ ఛార్జ్ అండి. మాది కాన్స్టెంట్ ప్రైజింగ్ ఉంటుంది. ఎందుకు కాన్స్టెంట్ ప్రైజింగ్ ఇది కన్జ్యూమర్కి అంటే,
మన దగ్గర ఈ ఆటోలో ఎక్కడైనా ట్రావెల్ చేసే వాళ్ళకు చాలా బడ్జెట్ ప్రైస్ ఉంటుందండి. అంటే ఇంట్లో పిల్లలకి అరే నీకు 500 రూపీస్ ఆటో ఛార్జెస్ అని ఇస్తారు, కానీ ఈ సర్చ్ ఛార్జ్లో పాపం వాళ్ళు ట్రావెల్ చేయలేరు. అందుకనే ఈ కాన్స్టెంట్ ప్రైస్ ఉంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది, అరే ఓల్తాలో ఎప్పుడు కాన్స్టెంట్ ప్రైస్ ఉంటుంది అనేది. ఇది ఒకటి. లో క్యాన్సిలేషన్ అండి. ఎందుకనంటే క్యాన్సిలేషన్ ఎందుకు ఎక్కువ అవుతుంది అని అంటే డ్రైవర్కి డబ్బులు రావండి, వేరే యాప్లలో చాలా లేట్గా వస్తాయి, ఆన్లైన్ అయితే ఇది అని ఆ క్యాన్సిలేషన్. మా దగ్గర మీరు పే చేసిన వెంబడే డ్రైవర్కి వెళ్తుంది కాబట్టి అక్కడ క్యాన్సిలేషన్ ఉండదు. 100% ఒకసారి డ్రైవర్ యాక్సెప్ట్ చేశాడని అంటే మీ ట్రిప్ క్యాన్సిల్ కాదు, మీరే క్యాన్సిల్ చేయొచ్చు కానీ డ్రైవర్ క్యాన్సిల్ చేయడండి. సార్ ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కస్టమర్స్ దగ్గర నుంచి ఒక ప్రాబ్లం ఉంటుంది. అంటే ఏదైనా ఒక వస్తువుని క్యాబ్లో కానీ, లేదు అంటే బైక్లో కానీ, లేదు అంటే ఆటోలో కానీ మర్చిపోయేటప్పుడు కొన్ని యాప్స్ వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేయరు, కస్టమర్ కేర్తో మాట్లాడేయాలి అంటే చాలా ప్రాబ్లం ఉంటుంది, డ్రైవర్ డీటెయిల్స్ ప్రాపర్ సెండింగ్ ఉండదు, ఇవన్నీ చాలా టెన్షన్ ఉంటుంది. అరే మన వస్తువు సేఫ్గా ఉందా, లేకపోతే మన బ్యాగ్ వస్తుందా రాదా అనే టెన్షన్ కూడా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఫోను మనీ పోయినా పర్వాలేదు కానీ పాస్పోర్ట్ లాంటివి కానీ సర్టిఫికేట్స్ లాంటివి అంటే చాలా లైఫ్కి సంబంధించిన మ్యాటర్స్ అవి. సో ఇలాంటి విషయంలో మీరు ఎలాంటి సెక్యూరిటీస్ తీసుకుంటున్నారు? ఫస్ట్ థింగ్ అండి, మా యాప్కి 100% లైవ్ కస్టమర్ సర్వీస్ ఉందండి. మేము 24/7 అవైలబుల్ ఉంది. డ్రైవర్స్కి అవైలబుల్ ఉంది, కన్స్యూమర్స్కి కూడా అవైలబుల్ ఉందండి. మా దగ్గర ఒక కొత్త ఫ్యూచర్ ఉందండి. ఇవాళ రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మీరు చాలా వింటున్నారు. ఇప్పుడు ఏ యాప్ అయినా కూడా అదే. కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి మేము ఒక ప్రోడక్ట్ కనుక్కున్నామండి. ఇప్పుడు మీరు ఒక వస్తువుని మర్చిపోయారు, డ్రైవరు వెంబడే చూడడు కదండి, ఒక 2-3 అవర్స్ తర్వాత చూసేసి అరే ఏదో వస్తువు దొరికింది. మేమేం చెప్తామని అంటే డ్రైవర్కి వస్తువు దొరకగానే మీరు పిక్చర్ తీసేస్తే మా యాప్లో అప్లోడ్ కాగానే మా యాప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి అది ఫైండ్ అవుట్ చేస్తుంది ఎవరు దాని ఓనర్ అని. అదే కన్జ్యూమర్ కూడా అరే నేను మర్చిపోయాను, నేను ఇలా బ్యాగ్ మర్చిపోయాను, నా పాస్పోర్ట్ మర్చిపోయాను, లేకపోతే నా జ్యువెలరీ మర్చిపోయాను, ఏదో పడిపోయిందని వాళ్ళు డిస్క్రిప్షన్ ఇచ్చినా కూడా మా యాప్ ఫైండ్ అవుట్ చేస్తుంది, డ్రైవర్స్కి పంపిస్తుంది అనమాట, ప్లీజ్ చెక్ యువర్ కార్ అని. అది మా దగ్గర ఉన్న యాప్ ఫీచర్ అండి. సార్ అంటే ఇక్కడ మేము పోస్టర్స్లో చూసేటప్పుడు నమస్తే హైదరాబాద్ అని ఉంది కదా, అంటే ఇది ఓన్లీ హైదరాబాదేనా అండ్ ఓవరాల్ ఇండియా వైడ్ కూడా ఉందా? మేము నమస్తే హైదరాబాద్ అని ఎందుకు పెట్టామన్నానంటే ఈ యాప్ హైదరాబాద్లో పుట్టింది, హైదరాబాద్లోనే పెరుగుతుంది. అంటే హైదరాబాద్లో పుట్టింది అన్నానంటే దీని ఫౌండర్ హైదరాబాద్ నుంచి వెళ్ళి, దీంట్లో వర్క్ చేసే వాళ్ళు హైదరాబాద్ నుంచి వెళ్ళి, దీన్ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా హైదరాబాద్. కానీ మేము ఆల్ ఓవర్ ఇండియా వెళ్తున్నాం ప్రౌడ్గా. అప్నా హైదరాబాద్ కా యాప్ అనేది చెప్పే ఇదండి. సో అందుకని నమస్తే హైదరాబాద్. నమస్తే హైదరాబాద్. బట్ ఓవరాల్ ఇండియా వైడ్ అంతా కూడా ఉంది. ఓవరాల్ ఇండియా వైడ్, వీలవుతే వరల్డ్ వైడ్ కూడా వెళ్తామండి. ఓ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ, వెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే ఈ యాప్ చూసేటప్పుడు నాకు ఏంటంటే ఈ 3 వెహికల్స్ కనిపిస్తున్నాయి. అంటే రెంటల్ కూడా ఉంటుందా, లేదు అంటే ఫుడ్ సర్వీసెస్ కానీ, లేదు అంటే ఏదైనా పికప్ అండ్ డ్రాప్ సర్వీసెస్ అలాంటివి కూడా ఏమైనా ఉంటాయా? ఫ్యూచర్లో పార్సల్ సర్వీసెస్ ఉంటుందండి, లాంగ్ టర్మ్ సర్వీసెస్ ఉంటుంది, కార్పొరేట్ సర్వీసెస్ ఉంటుందండి. ఇప్పటి వరకు ఏ యాప్ కార్పొరేట్ సర్వీస్ ఇవ్వలేదండి. చాలా మటుకు అవుతుందని అంటే కార్పొరేట్కి ఒక యాప్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు బిగ్ IBM, ADP లాంటి చూసుకున్నారనుకోండి, వాళ్ళకు పికప్ అండ్ డ్రాప్ సర్వీసెస్ ఒక 100 వెహికల్స్ 200 వెహికల్స్ ఉంటుంది. కానీ ఎలా వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం అనేది మేము కార్పొరేట్ సర్వీసెస్ ఇస్తున్నామండి. ఎక్సలెంట్ సార్. అన్నిటికన్నా ఇంకొకసారి మళ్ళీ మనం డ్రైవర్స్ గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. అంటే నిజంగానే ఇలాంటి సర్వీసెస్ ఎక్కువగా మిడిల్ క్లాస్ కన్నా లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువగా చేయాలనుకుంటారు. అంటే వాళ్ళకి ఒక కార్ ఉన్నా, లేకపోతే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు వచ్చేది ఫస్ట్ ఇదే. సో రిమైనింగ్ యాప్స్ వాళ్ళ త్రూ అంటే ఎక్కువగా మనం అది మాట్లాడుకోకపోవడం చాలా బెటర్. బట్ వాళ్ళు సఫర్ అవుతుంది ఏంటి అంటే ఇన్ టైంలో మనీ రాకపోవడం. మీరు ఇందాక చెప్పారు ఇన్స్టెంట్ మనీ అనేది మన యాప్లో ఉంది. సో అలాంటివన్నీ కూడా వాళ్ళు ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. బట్ మీరు ఇచ్చే డ్రైవర్కి మీరు ఇచ్చిన ది బెస్ట్ బెనిఫిట్స్ ఏంటి, డ్రైవర్కి అడ్వాంటేజెస్ ఏంటి? ఫస్ట్ బెనిఫిట్ అండి 0 కమిషన్, సెకండ్ బెనిఫిట్ డైరెక్ట్ పేమెంట్, థర్డ్ బెనిఫిట్ వచ్చేసేసి మేము ఇన్సూరెన్స్ ఇస్తున్నామండి. 10 lakhs rupees ఆఫ్ యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్, హాస్పిటలైజ్డ్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నాము. ముందు అంటే మా డ్రైవర్స్ని రిక్వెస్ట్ని బట్టి వాళ్ళ పిల్లలకి చదువుకోవడానికి ఇన్సూరెన్స్ కూడా సపోర్ట్ చేస్తుందండి. ఇవి
ఇంకోటి ఏంటంటే మాకు కస్టమర్ సర్వీస్ ఉంది కాబట్టి చాలామంది డ్రైవర్స్ బాధలు వాళ్ళకు కాల్ చేసుకోవడానికి మేము ఎప్పుడు కూడా 24/7 అవైలబుల్ అండి. సో అంటే మంచి అడ్వాంటేజెస్ అండ్ మంచి బెనిఫిట్స్ కూడా డ్రైవర్కి. బట్ కొంత ఏంటంటే ఇనిషియల్గా ఇక్కడ జాయిన్ అవ్వాలి అంటే ఎవ్రీ డ్రైవర్కి కూడా ఇనిషియల్ సెక్యూరిటీ డిపాజిట్స్ కానీ అలాంటివి ఏమైనా ఛార్జెస్ ఉన్నాయా? మా దగ్గర ఏం డిపాజిట్ లేదండి. ఇంకోటి ఏంటంటే చాలా మటుకు వేరే యాప్స్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఆన్బోర్డ్ చేసుకోవాలి. మా దగ్గర ఏం లేదండి. మా యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు యాప్ నుంచెల్లే మాకు అప్లోడ్ చేయొచ్చు మీ డాక్యుమెంట్స్ అంతా. మా వెనకాల మా టీం అంతా వెరిఫై చేసేసేసి వాళ్ళకి అప్రూవ్ చేసేస్తుంది. మేము గ్యారంటీ 2 to 3 అవర్స్లో వాళ్ళకి అప్రూవల్స్ వస్తాయండి. అంటే వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫికేషన్ అవుతాయి. ఈ వెరిఫికేషన్ అనేది కూడా మేము గవర్నమెంట్ సిస్టమ్ తోటి ఆటోమేటిక్గా వెరిఫికేషన్ చేస్తున్నామండి. సూపర్ సార్, చాలా బాగుంది. అంటే ఈ ప్రాసెస్ చాలా బాగుంది. అంటే ప్రతి ఒక్కరు ఆఫీస్కి రావడం, విజిట్ చేయడం ఇలాంటి ప్రాసెస్ లేకుండా డైరెక్ట్గా ఏ డ్రైవర్ రైడ్ చేయాలనుకున్నా కూడా, అంటే 2 వీలర్ కానీ 3 వీలర్ కానీ 4 వీలర్ కానీ, సో ప్రతి ఒక్క డ్రైవర్ కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఒకటేమో మా యాప్ నుంచి వాళ్ళు డాక్యుమెంట్స్ పంపించచ్చు. లేదు అంటే వాట్సాప్ నంబర్ ఉంది. వాట్సాప్ నంబర్కి డాక్యుమెంట్స్ పంపిస్తే మా టీం వెరిఫై చేసేసి వాళ్ళకి యాక్టివేషన్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం కింద స్క్రోల్ చేస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు అండి. వాళ్ళ డాక్యుమెంట్స్. అంటే మీ డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ ఏంటి సార్? మా డాక్యుమెంట్స్ వచ్చేసేసి ఆధార్ కార్డ్ అండి, ఆర్సీ, డ్రైవర్స్ లైసెన్స్ అండి, మళ్ళీ సెల్ఫీ విత్ వాళ్ళ వెహికల్ అండి. ఓకే, అది సార్. అంటే మీరు పెడుతున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి డ్రైవర్కి? అంటే ఖచ్చితంగా వెహికల్ అనేది న్యూ వెహికల్లే ప్లేస్ చేయాలా, లేకపోతే ఇన్ ఇయర్స్ నుండి ఉన్న 4 వీలరే ఉండాలి, అలాంటి ఏమైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి? గవర్నమెంట్ ఒక సర్టిఫికేట్ ఇస్తుందండి, కండిషన్ ఆఫ్ ది వెహికల్. ఆ సర్టిఫికేషన్ పాస్ ఉంటే చాలండి. మాకు కొత్త వెహికల్ ఉండాలని కాదు. ఇంకొకటి ఫీచర్ కూడా మేము ముందు రాబోయేది ఏంటి అంటే, మీరు ఎంత కార్ నీట్గా ఉన్నది ఏంటిది దాన్ని బట్టి రేటింగ్ వస్తుంది. మీరు ఎక్కడికి వచ్చి ఎవ్వరు మిమ్మల్ని చూడరు, ఏం లేదు. మీ కార్ పిక్చర్స్ తీసుకుంటారు, మీ కార్ సీట్ పిక్చర్స్ అండ్ ముందట పిక్చర్స్ తీసుకుంటే మా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫైండ్ అవుట్ చేస్తుంది మీ కార్ ఎంత నీట్గా ఉంది. అది ఆటోమేటిక్గా రేటింగ్ ఇచ్చేస్తుంది. ఈ రేటింగ్ బట్టి మన కన్సూమర్స్ కూడా తెలుస్తుంది అనమాట, కార్ ఎంత నీట్గా ఉంటుంది ఏంటిది అనేది కూడా మేము ఆ ఒక ఫీచర్ తీసుకొస్తున్నామండి. ఎక్సలెంట్ సార్. అంటే మీ ఫ్యూచర్ ప్లానింగ్ బాగుంది, మీరు ఇచ్చే బెనిఫిట్స్ బాగుంది, అండ్ డ్రైవర్కి మీరు కల్పిస్తున్నటువంటి ప్రతి ఒక్క అడ్వాంటేజెస్ కూడా చాలా ప్రాపర్గా చాలా బాగుంది సార్. అండ్ ఇంకొకటి లాస్ట్ ఫైనల్గా కస్టమర్స్ గురించి ఒకసారి మాట్లాడదాం. ప్రతి ఒక్క కస్టమర్ మనం రైడ్ బుక్ చేసుకునేటప్పుడు ఇన్ టైంలో వస్తుందా లేదా, ఆన్లైన్ పేమెంట్కి ఇది ఎలిజిబుల్ ఉందా లేదా, కొంతమంది ఏంటంటే క్యాష్ క్యారీ చేయలేరు. ఖచ్చితంగా ఇప్పుడు ఫోన్పే డిజిటల్ వచ్చినప్పటి నుండి అంతా కూడా ఆన్లైన్ త్రూ వెళ్తుంది. సో అలాంటివి ఏవైనా ఉంటుందా, లేకపోతే కొన్నిటికి ఆల్మోస్ట్ మనీస్ అనేది ఆల్రెడీ అడ్వాన్స్ 2000 అలా ఉంటుంది. మీరు కూడా అలానే ఓల్తాలో అలాంటి అడ్వాన్స్ పేమెంట్స్ ఏమైనా 2000 అలాంటివి ఏమైనా కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తున్నారా? సో మా దగ్గర అండి యూపీఐ పేమెంట్స్, క్యాష్ పేమెంట్స్ అండి. మేము అందరు మా కన్జ్యూమర్స్ని యూపీఐ పేమెంట్స్గా, యూపీఐ పేమెంట్ కూడా డైరెక్ట్ డ్రైవర్కి వెళ్ళిపోతుంది. డ్రైవర్కి కూడా యూపీఐ పేమెంట్ ఉంటుంది కాబట్టి క్యాష్ క్యారీ చేయకుండా క్యాష్ ఇవ్వచ్చు. కానీ మేము అందరు కస్టమర్స్ని యూపీఐ పేమెంట్గా ఎంకరేజ్ చేస్తున్నాము. కస్టమర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే లో క్యాన్సిలేషన్ ఫీజ్ అండి. ఆన్ టైము దే కెన్ సీ ఎప్పుడు వాళ్ళ వెహికల్ వస్తుంది అనేది. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది, అరే మా డ్రైవర్ కష్టపడ్డాడు, నేను ఇచ్చే డబ్బులు డ్రైవర్కి పోతే చాలు, ఎందుకు కంపెనీకి అనేది ఉంటుంది అనమాట. ఆ ఒక ఇది మై కుష్ మెరా డ్రైవర్ కుష్ మా ట్యాగ్ లైన్ అండి. ఎస్, మోర్ మైల్స్ లెస్ ప్రైస్, అది కూడా కనిపిస్తోంది. అంటే మోర్ మైల్స్ అంటే ఒక ఇంత లిమిట్ అనేది ఉంటుంది, ఇన్ని కిలోమీటర్స్కి ఇంత ఎక్కువ ఛార్జ్ అనేది. బట్ అది లేకుండా ఫస్ట్ కస్టమర్స్ మా లాంటి వాళ్ళందరికీ ఒక హ్యాపీ న్యూస్ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే మా ఎంత ట్రాన్స్పరెన్సీ అంటే మా దగ్గర డిజిటల్ మీటర్ అండి. ఇప్పటి వరకు మీరు ఏ యాప్లో చూడరు. డిజిటల్ మీటర్ అంటే మీరు ఎంత ట్రావెల్ చేశారు, మీకు ఎంత ఛార్జ్ అవుతుంది అంతే డ్రైవర్ తీసుకుంటాడు. ఒక చిన్నప్పుడు మన ఫాదర్స్ చెప్పేవారు ఏదైనా కూడా మీటర్ మీదనే పే చేసేవాళ్ళము అదంతా అనమాట. ఇప్పుడు ఏంటంటే మొత్తం ట్రాన్స్పరెన్సీ. మీరు 1 కిలోమీటర్కి వెళ్తే ఆ 1 కిలోమీటర్కి ఎంత గవర్నమెంట్ ప్రైజో అదే పే చేస్తారు మీరు. సో మేము ఫస్ట్ యాప్ విత్ డిజిటల్ మీటర్ అండి. ఎక్సలెంట్ సార్, చాలా బాగుంది. అంటే బోత్ సైడ్స్ బెనిఫిట్ ఉంది, అటు డ్రైవర్కి ఇటు కస్టమర్స్కి అండ్ ముఖ్యంగా మీకు కూడా. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎన్నో డెవలప్మెంట్స్ చూడాలి అండ్ వరల్డ్ వైడ్ కూడా తీసుకెళ్ళాలి అని 100% మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి కోరుకుంటున్నాం. అండ్ ఫైనల్గా ఒక్కటి,
సెక్యూరిటీ ఎలా ఉండబోతోంది అనేది, అంటే ఏదైనా సరే ఇప్పుడు చాలా వరకు మనం చూస్తున్నాం కొన్ని సిటీస్లో, అంటే లైక్ బెంగళూరు, ముంబై అలాంటి క్రౌడ్ ఉన్న సిటీస్లో ఏంటంటే నైట్ టైం సెక్యూరిటీ, ఈవెన్ ఒక ఉమెన్ సేఫ్గా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఏదో ఫ్యామిలీ మెంబర్కి ఎవరికో లైవ్ లొకేషన్ అనేది షేర్ చేస్తూ వెళ్తూ ఉంటారు ఇప్పటికీ స్టిల్. బట్ మీరు ఇస్తున్న సెక్యూరిటీ ప్రొవైడ్స్ ఏంటి? గుడ్ క్వశ్చన్ అండి, నేను అదే చెప్పబోయేవాడిని. మాది ఫస్ట్ యాప్ అండి, ఎస్ఓఎస్ బటన్. మీరు మా రైడ్లో ఉన్నా తీసుకోవచ్చు ఎస్ఓఎస్ బటన్, రైడ్లో లేకున్నా కూడా ఎస్ఓఎస్ బటన్. మీరు ఎప్పుడైనా ఎస్ఓఎస్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా పోలీస్కి కాల్ వెళ్తుంది, మీ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ వాళ్ళకి టెస్ట్ వెళ్తుందండి. మీ లాస్ట్ లొకేషన్ ఏంటిది, ఏ ఏ వెహికల్లో ఉన్నారు, ఆ వెహికల్ డీటెయిల్స్ అన్నీ కూడా వెళ్తుంది. ఇది ఏంటి, మా యాప్ చూస్తూనే కాదు, మా యాప్ యూజ్ చేయకున్నా కూడా మేము ఆ ఫీచర్ ఇచ్చామండి. సూపర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సుమన్ టీవీ, ఫర్ ఆల్ ద వే కమింగ్ టు ఓల్తా ఆఫీస్. And we look forward, we'll meet again, Andy. Sure, sir. Thank you. Thank you so very much.